కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో దేవుడికి మన గురించి అన్ని తెలుసు. మన బలము మన బలము తెలుసు, మన బలహీనత, మన శక్తి, మన శక్తిహీనత, మన అప్పులు, మన ఆస్తులు, మన అంతస్తులు, మన లోపాలు, మన పాపాలు, మన బలహీనతలు, మన యొక్క హృదయంలో ఉన్న ఆలోచన, హృదయ అంతరంగంలో ఉన్న ఆలోచనలు, హృదయ అంతరంగంలో ఉన్న పాపము, దోషము అన్ని కూడా దేవుడికి తెలుసు. ఒకటి తెలుసు, ఒకటి తెలియదని కాదు, అన్ని తెలుసు ఆయనకు క్లిస్టర్ గా. మన హృదయం అట ఆయన ముందు ఇట్లా తేటగా కనపడుతుందట మన హృదయంలో. అందుకే క్రైస్తవుడి హృదయం శుద్ధ హృదయంతో కలిగి ఉండాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే అమ్మా, మన హృదయం దేవుడికి తెలుసు కాబట్టి మన హృదయాన్ని తగ్గట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన తలంపులు దేవుడికి తెలుసు కాబట్టి మన తలంపులకు తగ్గట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన ఉద్దేశాలు దేవుడికి తెలుసు కాబట్టి మన ఉద్దేశాలకు తగ్గట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మన కుటుంబ సభ్యులకు కొంతవరకే మనం తెలుసు. ఈవెన్ మీ భార్యకైనా మీ భర్తకైనా కూడా మీ పైన మాత్రము మాట తీరు బట్టే వాళ్ళు మాట్లాడి చెప్పగలుగుతారు. కానీ నీ లోపల ఏ మైండ్ రన్ అవుతుంది, నీ లోపల ఏ థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది, మన లోపల ఏ ఆలోచన రన్ అవుతుందో మన కుటుంబ సభ్యులకు తెలియదు. సో మన తల్లికి గాని, తండ్రికి గాని, భార్యకి గాని, పిల్లలకు గాని, భర్తకు గాని ఎవ్వరికి కూడా ఏ థాట్ ప్రాసెస్ రన్ అవుతుందో, ఏ ఐడియాస్ ఉన్నాయో నీ లోపల, ఏం ఆలోచిస్తున్నావో, ఏమి ఉద్దేశము కలిగి ఉన్నావో, ఏమి తలంపు కలిగి ఉన్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో సంతోషంగా ఉన్నావో వాళ్ళకు తెలియదు. నువ్వు చెప్పేంత వరకు తెలియదు. సో మనము చెప్పుకునేంత వరకు తెలియదు. కానీ యేసు ప్రభు వారికి నువ్వేం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయనకు అన్ని తెలుసు. నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ మనసు, నీ మనస్తత్వము, నీ నడక, నీ నడవడిక, నీ బలము, నీ బలహీనత, నీ యొక్క లోపాలు, నీ యొక్క స్ట్రెంగ్త్, వీక్నెసెస్ అన్ని ఆయనకు తెలుసు. కాబట్టి మీరు వారి వలె ఉండకండి, అన్య జనుల వలె ఉండకండి. మత్తయి సువార్త 6:8 మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఏమున్నవో ఆయనకు తెలియను. చూసారా, మనం తండ్రిని అడగక ముందుకే మనకు అక్కరగా ఏమున్నావో ఆయనకు తెలుసట. అంటే ఈ నోస్ ఎవ్రీథింగ్. నీ ఇన్కమ్ ఎంత ఉందో తెలుసు, ఎంత ఎక్స్పెండిచర్ ఎంత ఉందో తెలుసు, నీకు ఎంత అవసరాలు ఉన్నాయో తెలుసు, ఎంత సహాయం కావాలో తెలుసు, ఏ విషయంలో అక్కరలు కావాలో తెలుసు, అన్ని విషయాలు ఆయనకు తెలుసు. అంతే, ఆయన అడగక మునిపే నీకు అక్కరలు ఏమున్నావో ఆయనకు తెలియను. సో నువ్వు నీ నాట్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. కాకపోతే ఒక కండిషన్ పెట్టాడు, ప్రార్థించుకోమని కండిషన్ పెట్టాడు. అడుగుడి నీకు ఇవ్వబడును అన్నాడు. కాబట్టి మనం అడగాల్సి వస్తుంది. లేకపోతే మనం అడగకుండా ఇస్తే మనకు అది తెలియదండి, దాని యొక్క విలువ తెలియదు. అందుకే అడగమని చెప్పాడు. అందుకే నువ్వు అడగక ముందుకే అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియదు. చూసారు, అన్ని తెలుసు ఆయనకు, అన్ని తెలుసు. ఒకటి తెలుసు, ఒకటి తెలియదని కాదు. నీ గురించి ప్రపంచంలో 100/100% తెలిసింది ఎవరంటే అది ఒక దేవుడికి మాత్రమే. ఈవెన్ నీ తల్లికి నువ్వు అంటే ఏంటిదో తెలియదు, నీ తండ్రికి నువ్వు అంటే ఏంటిదో తెలియదు, నీ భార్యకు, నీ భర్తకు 100% నువ్వు అంటే ఏంటిదో తెలియదు, నీ పిల్లలకు 100% అంటే ఏంటిదో నీకు తెలియదు. అలాగే నీ పిల్లలకు కూడా నీ పిల్లలు కూడా నీకు 100% తెలియదు. నీ భార్య, నీ భర్త అంటే ఏంటిదో కూడా నీకు 100% తెలియదు. కానీ మనం అంటే ఏంటిదో 100% తెలిసిందంటే అది ఒక దేవుడు ఒక్కడే. అందుకే ఎవరైనా నీ మీద నింద వేసినా భయపడకు, ఎవరైనా నీ మీద అవమానం వేసినా భయపడకు. ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏమైనా తప్పు చేసినా, ఒప్పు చేసినా, పొరపాటు చేసినా, దోషం చేసినా చేయకపోయినా తెలిసేది మాత్రం దేవుడికి ఒక్కడికే. మన గుణం తెలుసు, మన స్వభావం అంటే ఏంటిదో తెలుసు, మన అక్కర్లు అంటే ఏంటిదో తెలుసు, మన అవసరాలు అంటే ఏంటిదో తెలుసు, అన్ని తెలుసు ఆయనకు. సో అవర్ గాడ్ ఈస్ వెరీ గ్రేట్ గాడ్ అండి. క్రిస్టల్ క్లియర్ గా తెలుసు అండి. మన అడుగుల జాడలు కూడా లెక్క పెడతాడు. మనం ఇప్పటి వరకు ఎన్ని పదాలు, ఎన్ని వర్డ్స్ ని మాట్లాడామో లెక్క పెడతాడు. మనం ప్రార్థనలో కూర్చొని ఎన్ని కంటి చుక్కలను కార్చామో ఆ కంటి చుక్కలన్నీ కూడా ఆయన దగ్గర లెక్క ఉంది. ఎన్ని చుక్కల కన్నీరు ప్రార్థన చేశామో ఆ కంటి చుక్కల బిందువులు కూడా, మన కళ్ళకేరు వచ్చే నీటి బిందువులో కూడా ఆయన దగ్గర లెక్క ఉందండి. ఆయనకు ఒక జార్లో పట్టి పెట్టుకుంటున్నాడు. సో అంత క్రిస్టల్ క్లియర్ గా నీ గురించి తెలుసు. అందుకే నువ్వే పని చేసినా నన్ను ఒకడు మానిటర్ చేస్తున్నాడు, నువ్వే పని చేసినా నన్ను ఒకరు చూస్తున్నారు, నువ్వే పని చేసినా నన్ను ఒకరు రాస్తున్నాడు, నేను చేసే ప్రతి కార్యాలు రాస్తున్నాడు అని మాత్రం మర్చిపోద్దు. మన చర్యలు రాస్తున్నాడు, మన క్రియలు రాస్తున్నాడు, మన యొక్క ఉద్దేశాలు, మన తలంపులు అన్ని కూడా ఆయన దగ్గర రికార్డ్ అయి ఉంటాయండి. అన్ని కూడా రికార్డ్ అయ్యాయి. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు ఏది కూడా.
ఆయన కాలములను, దానియేలు 2:21 కాలములను సమయాలను మార్చువాడై ఉండి, చూసారా? కాలాలను మారుస్తున్నాడు, సమయాలను మారుస్తున్నాడు, స్థితులను మారుస్తున్నాడు, పరిస్థితులను మారుస్తున్నాడు, రాజులను త్రోసివేయచ్చు నియమించువాడును. సో చూసారా? ఆయనకు దేశంలో ఏ రాజు ఉన్నాడు, ఏ ప్రధాన మంత్రి ఉన్నాడు, ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు, సో భూలోకంలో ఏం జరుగుతుంది అన్ని ఆయనకు తెలుసు. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఎంత జలరాశులు ఉన్నాయి, ఎంత జీవరాశులు ఉన్నాయి, భూమి మీద ఎంత గాలి ఉంది, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల పుట్టలు ఉన్నాయి, ఎన్ని రకాల సముద్రాలు ఉన్నాయి, సెలయేర్లు ఉన్నాయి, ఎన్ని రకాల ఆకాశ పక్షులు ఉన్నాయి, ఎంతమంది జనాలు ఉన్నారు, ఆ మనుషులలో హృదయం ఎలాగుంది అన్ని తెలుసు. వివేకులను అవివేకమును, జ్ఞానములకు జ్ఞానము అనుగ్రహించు ఆడై ఉన్నాడు. చూసారా? వివేకము అనుగ్రహించేవాడు, జ్ఞానము అనుగ్రహించేవాడు, రాజులను త్రోసివేసి నియమించు ఉన్నవాడును. సో ఇవన్నీ కూడా తెలుసు. అన్ని కాలాలు, సమయాలు, సముద్రాలు, సెలయేర్లు అన్ని కూడా ఆయన ఆధీనంలో ఉన్నాం. మనందరం కూడా ఆయన ఆధీనంలో ఉన్నాం. సృష్టి అంతా ఆయన ద్వారానే వచ్చింది. ఆయనకి ఎందుకు యాక్సెస్ ఉండదు చెప్పండి? సో మనందరి మీద కూడా ఆయనకు యాక్సెస్ ఉంది. మనందరి మీద కూడా ఆయనకు కంట్రోలింగ్ ఉంది. మనందరి మీద కూడా ఆయనకు అంత అధికారం ఉంది. సో కాబట్టి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండి నడుచుకోవడం ఉంటారు చూసారా? అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ లోకంలో అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు ఎందుకు జరుగుతున్నాయంటే, నా ఇష్టం, నేను చేస్తే నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారు? ఏం కాదు, నేను వాళ్ళకు లంచం ఇస్తే బయటకు వచ్చేస్తా, మళ్ళీ తప్పు చేస్తా, మళ్ళీ లంచం ఇస్తే బయటకు వచ్చేస్తా అని తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేస్తున్నారు. సో నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారు, నన్ను నన్ను ఆపే వాళ్ళు ఎవరున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఒక్కడున్నాడు, మనందరి పైన అధిపతి ఒక్కడున్నాడు, న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన ప్రతి లెక్కలు రాస్తున్నాడు, అన్ని కూడా లెక్కలు రాస్తాడు. తగిన సమయంలో, తగిన కాలంలో తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పు వాళ్ళ మీదికి వస్తుంది. అందుకే దేవుడు అంటే భయభక్తులు ఉన్నప్పుడు అమ్మా ఈ లోకంలో అన్యాయాలు జరగవు. ఈ అన్యాయాలు, అక్రమాలు, మోసాలు ఎందుకు జరుగుతున్నాయి? పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, లాయర్లు ఏం చేస్తారు, జడ్జిలు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు? నా ఇష్టరాజ్యంగా నేను వ్యభిచారం చేస్తా, నా ఇష్టరాజ్యంగా నేను తిరుగుతా, ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతా, ఎవరు నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు? సో ఉన్నాడు ఒకడు, దేవుడు ఉన్నాడు. ఆయన అడగకపోవచ్చు, కానీ అన్ని లెక్కలు రాసి ఉగ్రత దినమున అందరి లెక్కలను అప్పచెప్తాడు. అన్ని తెలుసు. ఆయనకు జ్ఞానమును అనుగ్రహించి వాడే ఉన్నాడు. ఆయన మరుగు మాటలను చూసారా? మరుగు మాటలు, నువ్వు రహస్యంగా మాట్లాడుకున్న మాటలు కూడా తెలుస్తాయి. నువ్వు ఎవరన్నా చెవిలో గుసగుసలాడినావు అనుకో, కొంతమంది ఉంటారు కదా చెవులు ఎట్లా పట్టుకొని గుసగుసలాడతారు కదా, అవి కూడా ఆయన పడతాయి. మరుగు మాటలను, మర్మములను బయలుపరచును. చూసారా? మరుగు మాటలు, మర్మములు, నువ్వు రహస్యంగా చేసిన తప్పులు, రహస్యంగా చేసిన పొరపాట్లు, రహస్యంగా చేసిన పాపాలు అన్ని కూడా ఆయనకు బయలుపరచబడతాయి. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. చూసారండి? అంధకారంలో ఇప్పుడు భూలోకంలో ఏం జరుగుతుంది, పరలోకంలో ఏం జరుగుతుంది, పాతాళ లోకంలో ఏం జరుగుతుంది, అలాగే సముద్రం లోపల ఏం జరుగుతుంది, అన్ని కూడా ఆయనకు తెలుసు. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. సో చూసారా? అంధకారంలో కూడా, చీకట్లో ఉన్న సంగతులు కూడా ఆయనకు తెలుస్తాయి. సో ఇక ఆయనకు కంటికి మరుగైనది ఏది లేదు. ఇక భూలోకమైన కంట్రోల్లో ఉంది, పాతాళ లోకమైన కంట్రోల్లో ఉంది, పరలోకమైన కంట్రోల్లో ఉంది. వెలి యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. సో అన్ని ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన ద్వారా. ఆయన అందుకే అనంత జ్ఞాని అండి. మన దేవుణ్ణి మన జ్ఞానంతో తెలుసుకోలేము. ఈజ్ బిహైండ్ ఎనీథింగ్ ఎల్స్ అండి. బిహైండ్ ద లిమిట్. మన ఊహకు అందని జ్ఞానము, మన ఊహకు అందని శక్తి, మన కంటికి కనపడని ఒక సూపర్ న్యాచురల్ పవర్ మన దేవుడు. కాబట్టి ఆయనకు ఇక మరగంటూ ఏది లేదు. సో ఇప్పుడు మనం ఈ గదిలో కూర్చొని నేను మీకు వాక్యం చెప్తున్నా. గాడ్ నోస్ దట్ ఏ వాక్యం ఇంకా 10 నిమిషాల తర్వాత ఏ మాట పలుకాలో అది ఆయనకు తెలుసు. సో మనందరము ఇలా ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. గాడ్ నోస్ దట్ మనందరం ఇలా వాక్యాన్ని బోధించుకుంటున్నాం. గాడ్ నోస్ దట్ మన ప్రార్థనలు అన్ని కూడా తెలుసు. నిన్నేం చెప్పాడు దేవుడు ఒక సందర్భంలో? నువ్వు రహస్యంగా ప్రార్థించినా కూడా నాకు తెలుస్తుంది అన్నాడు. నువ్వు రహస్యంగా నీతి కార్యాలు చేసినా తెలుస్తాయి అన్నాడు. నువ్వు రహస్యంగా ధర్మ కార్యాలు చేసినా తెలుస్తాయి అన్నాడు. నువ్వు రహస్యంగా మంచి చేసినా నాకు తెలుస్తుంది, చెడు చేసినా నాకు తెలుస్తుంది. నువ్వు రహస్యంగా ప్రార్థన చేసినా నాకు తెలుస్తుంది, లేకపోతే రహస్యంగా పాపం చేసినా కూడా నాకు తెలుస్తుంది. అంటే ఇక దేవుడికి మనకు మధ్య ఇక రహస్యం అనేది లేదు.
సో మన నోటి మాటలు, రహస్యంగా మాట్లాడుకున్న మాటలు కూడా దేవుడికి తెలుస్తాయి. కొంతమంది ముందు ఒకలాగా వెనకాల ఒకలా మాట్లాడతారు, దేవుడికి తెలుసు. అందుకే వాళ్ళ గుణాన్ని తగ్గట్టు వాళ్ళ బ్రతుకులు ఉంటాయి అని దేవుడు బయలుపరుస్తాడు ఎప్పుడైనా కూడా. అందుకే మన జీవితాన్ని దేవుడు మలిచే ముందు మన గుణాన్ని, మన మనసుని, మన ఆలోచనలో చూసి మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే మన గుణము, మన స్వభావం, మన ఆలోచనలు దేవుడి ముందు ఎప్పుడైనా బాగుండాలి. సో ఒకడు చెడు చేశాడని మనం చెడ్డ వాళ్ళం కావద్దు, ఒకడు నెగిటివ్ చేశాడని మనం నెగిటివ్ గా కావద్దు. ఎందుకంటే మనకు ఆ చెడుని బట్టి, ఆ నెగిటివ్ బట్టి మన లైఫ్ కూడా అలాగే ఉంటది. కాబట్టి అంధకార సంగతులు ఆయనకు తెలియను. చూసారా అండి, గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నాడు యోన. చేప గర్భంలో ఉండి ప్రార్థిస్తే అక్కడి నుంచి దేవుడు విన్నాడండి. గర్భం కింది నుంచి విన్నాడు. చేప గర్భము ఎక్కడ ఉంటుంది? సముద్రం లోపల అట్టర్ మోస్ట్ పార్ట్ దగ్గర, ఇంకా లోయర్ మోస్ట్ పార్ట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు యోన. అది జప్పని వెళ్ళింది ప్రార్థన పైకి, పరలోకానికి. చూసారా అండి, అంత యాక్సెస్ ఉంది. మనం మాట్లాడే మాటలు ఆయన చెవులకు వినబడతాయి, మనం చేసే క్రియలు ఆయన కళ్ళ ముందు నిలబడతాయి, కళ్ళ ముందు కనపడతాయి. సో ఇంత క్రిస్టల్ క్లియర్ ఉన్న గాడ్ ఎవ్వరు ఉండరండి. ఒకప్పుడు మనం చేసే పనులు తెస్తాయి అనుకున్నాను, కానీ నేను బైబిల్ చదివిన తర్వాత మన లోపల అంతరంగంలో ఉన్న ఉద్దేశాలు కూడా దేవుడికి తెలుస్తాయని అర్థమైంది. మన అంతరంగం లోపల ఉన్న తలంపులు కూడా దేవుడికి తెలుస్తాయని అర్థమైంది. మన అంతరంగం లోపల పాపం ఉన్నా కూడా దేవుడికి తెలుస్తుందని అర్థమైంది. చూసారా అండి, ఇంత రకాలుగా ఉంది. అందుకే నీ బ్రెయిన్ లో ఉన్న థాట్స్, నీ హార్ట్ లో ఉన్న థాట్స్, నీ ఐడియాస్, నీ విల్స్, నీ యొక్క ఉద్దేశాలు, తలంపులు అన్ని కూడా దేవుడికి ఎలా ఉన్నాయట, సంగతులు అన్ని కూడా తెలుస్తున్నాయట. అందుకే ఇప్పటి నుంచే ఆలోచించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఉద్దేశం కలిగేటప్పుడు కూడా మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు చెడు చేశాడు, మళ్ళీ వానికి చెడు చేయాలని నువ్వు ఒక లోపల చేయకుండా నువ్వు లోపల ఉద్దేశం కలిగి ఉన్నావు అనుకోండి, అది కూడా తెలిసిపోతుంది దేవుడికి. సో నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. సో దేవుడు మనందరి మీద ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. యిర్మీయా 29:11 రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు, ఇదే యెహోవా వాక్కు. సో మన పట్ల మనం ఎలాగైతే ఉద్దేశం కలిగి ఉన్నామో, దేవుడు కూడా మన పట్ల ఉద్దేశాలు కలిగి ఉంటాడు. సో అందుకే క్లీన్ యువర్ మైండ్ ఆల్వేస్, క్లీన్ యువర్ హార్ట్ ఆల్వేస్, మేక్ హోలీ యువర్ మైండ్ సెట్, హార్ట్, థాట్స్ అన్ని కూడా హోలీగా మార్చుకుందాం. స్వరూపం, యేసయ్య స్వరూపంలోకి మార్చుకుందాం. ఎందుకంటే ఎందుకు మార్చుకోవాలంటే, ఇప్పటి వరకు మనుషులకు తెలియదు. అంటే మన ఉద్దేశాలు లోపల ఏమున్నాయో తెలియదు. బయటికి బాగానే నటిస్తున్నాము, కానీ మన లోపల చెడు ఎంత ఉందో, కోపం ఎంత ఉందో. ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, వాడు మనకు నచ్చదు, కానీ ముందుకు మాత్రం మనం బాగానే మాట్లాడతాం, కానీ లోపల వాని గురించి తిట్టుకుంటా అంటాం. సో అలాంటివి కూడా మర్చిపోండి అంటున్నాడు దేవుడు. అలాంటివి కూడా చేయకండి, నాకు ఆ తిట్టుకునేది కూడా నాకు తెలుస్తుంది అంటున్నాడు. కొంతమంది ఉంటారు, ముందు మెత్తగా మాట్లాడతారు, లోపల వాళ్ళు నాశనాన్ని కోరుకుంటారు. దేవుడు తెలుస్తుంది అది కూడా. వాళ్ళ నాశనాన్ని కోరుకునే దాన్ని బట్టే వాళ్ళ జీవితం ఉంటుందండి. అందుకే మన మనసు నిండా నెగిటివ్ ఉండి, మన ఆలోచనల నిండా నెగిటివ్ ఉండి, మన తలంపుల నిండా నెగిటివ్ ఉండి, మన ఉద్దేశాలు అన్ని నెగిటివ్ గా ఉండి, మనకు పాజిటివ్ కమ్మంటే కాదు. కీడు చేయవాని ఇంటిలో నుంచి, కీడు చేయాలనే మనసుల మధ్యలో నుంచి కీడు తొలగిపోదు ఎప్పుడైనా కూడా. అందుకే ఆల్వేస్ బీ పాజిటివ్, ఆల్వేస్ బీ రైట్ పర్సన్, ఇన్సైట్ ఆఫ్ గాడ్. దేవుడు ముందు రైట్ పర్సన్ గా ఉందాం. మనం అనుకున్నాం, అరే మనం ఇలాగే యాక్టింగ్ చేస్తే బయటికి ఎవరికి తెలియదేమో అని అనుకుంటారు చాలా మంది. అవును, ఇప్పుడు మనం మాట్లాడే మాట తీరు బట్టి బయట వాళ్ళు డిసైడ్ చేస్తారు, కానీ దేవుడికి మన అంతరంగం కూడా తెలుసు అండి. అంతరంగం కూడా తెలుసు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఇప్పటి నుంచి మన అంతరంగం కూడా కాపాడుకుందాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేతువత్తురని, నేను నీ మనవి ఆలకింతును. చూసరా, నువ్వు మొరపెట్టమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. సో దేవుడికి అన్ని తెలుసు, కానీ నువ్వు మొరపెట్టు, నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు. ఇది కండిషన్, మనందరికీ కూడా దేవుడు ఇచ్చే కండిషన్. అనొచ్చు, దేవుడికి అన్నీ తెలుసు కదా బ్రదర్, మరి ఇవ్వచ్చు కదా. సో ఇస్తే నీకు లేజినెస్ పెరుగుతుంది, ఇస్తే నీకు దాని వాల్యూ తెలియకుండా అడగకుండానే అమ్మైనా పెట్టదు అంటారు. అలా పెడితే ఎప్పుడైనా వాల్యూ ఉండదు, దేవుడికి వాల్యూ ఉండదు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు వాల్యూ ఉండదు. అందుకే నీకు ఆ వాల్యూ తెలిసే వరకు దేవుడు పరీక్షించి, పరిశీలించి, నిన్ను వెయిట్ చెప్పించి, వాల్యూ తెలిసిన తర్వాత నీకు ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు.
అందుకే గాడ్ నోస్ యువర్ ప్రజెంట్, గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్, గాడ్ నోస్ యువర్ పాస్ట్, గాడ్ నోస్ యువర్ ప్రేయర్స్, గాడ్ నోస్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్, గాడ్ నోస్ యువర్ హార్ట్, గాడ్ నోస్ యువర్ థాట్స్, గాడ్ నోస్ యువర్ విల్స్, గాడ్ నోస్ యువర్ లయబిలిటీస్, గాడ్ నోస్ యువర్ ప్రాపర్టీస్, గాడ్ నోస్ యువర్ ఇన్కమ్, గాడ్ నోస్ యువర్ ఎక్స్పెండిచర్, గాడ్ నోస్ యువర్ మైండ్, గాడ్ నోస్ యువర్ మైండ్ సెట్, గాడ్ నోస్ యువర్ స్ట్రెంగ్త్, గాడ్ నోస్ యువర్ వీక్నెసెస్. బట్ యూ షుడ్ ప్రే. అంతే, నువ్వు ప్రేయర్ చేయాలి. అది నీ కండిషన్, భూలోకంలో దేవుడు ఇచ్చిన కండిషన్. ఆయనకు అన్ని తెలుసు. నువ్వు ఎన్ని ప్రేయర్ మీటింగ్స్ కు అటెండ్ అవుతున్నావో తెలుసు, ఎంతమంది దగ్గర ప్రార్థనలు చేయించుకుంటున్నావో తెలుసు, అండ్ ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావో తెలుసు, ఎన్ని అంశాల గురించి ప్రార్థన చేస్తున్నావో తెలుసు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావో తెలుసు, ఎన్నిటికి జవాబులు వచ్చాయో, ఇంకెన్నిటికి జవాబులు రాలేదో అన్ని ఆయనకు తెలుసు అండి. అన్ని ఆయనకు తెలుసు. మొరపెట్టు, నాకు ప్రార్థన చేయి, నీ మనవి నేను ఆలకిస్తాను అంటున్నాడు. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల నన్ను కనుగొందును. సో అందుకే ఈ లోకంలో ది బిగ్గెస్ట్ గోల్ మనందరికి, మన విజన్, మన మిషన్, మన యొక్క మన యొక్క గోల్ ఏది ఉండాలంటే యేసయ్యను వెతకడంలో ఉండాలి. అంతే. దిస్ ఈస్ అల్టిమేట్ గోల్ ఫర్ అస్. యు నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్, యు నీడ్ టు సీక్ ఫర్ గాడ్. ఎందుకంటే గాడ్కి అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు. నువ్వు నన్ను కనుకొనుకో, నువ్వు నాతో గడుపు, నాతో సమయాన్ని ఇచ్చేయి. నాకు అన్ని తెలుసు, నీ అవమానాలు, నీ నిందలు తెలుసు, నీ అప్పులు, నీ ఆస్తులు తెలుసు. నువ్వు పూర్ణ మనసుతో నన్ను వెతుకు, నువ్వు పూర్ణ మనసుతో నన్ను ప్రేమించు, మిగిలినన్ని నేనే చూసుకుంటా కదా. నాకు తెలియనిది ఏమైనా ఉందా? అదే అంటారు దేవుడు. నాకు తెలియనిది ఏమైనా ఉందా అండి? అసలు ఏమి లేదు. ఇప్పుడు నాకు తెలియదంటూ ఏది లేదు, నా కంటికి కనపడంది ఏం లేదు. నీ జీవితం అంతా ఒక సిసి కెమెరాలో ఉన్నట్టు ఉంది దేవుడి దగ్గర. మనందరి జీవితాలు ఆయన ముందు ఒక కెమెరాలో ఉన్నట్టుగా ఉంది. సిసి కెమెరాలో చూస్తారు కదా క్లోజ్అప్ లో, అలా ఉంది. మన అందరి జీవితాలు అలాగ ఉంది. మన హృదయాలు ఆయన ముందు తేటగా ఉన్నాయి, మన మనసులు ఆయన ముందు తేటగా ఉన్నాయి. మన ఉద్దేశాలు, మన క్రియలు, మన చర్యలు అన్ని ఆయనకు తెలుసు. అన్ని తెలుసండి. ఒకటి తెలుసు, ఒకటి తెలియదని కాదు. నువ్వు చేయాల్సిందల్లా నన్ను కనుగొనుకో, నన్ను గడుపు. అందుకే ఈ రోజు నుంచి మీ అందరూ బిగ్గెస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి. అందరం కూడా ఒక టార్గెట్ పాయింట్, అందరికి కూడా ఒక విజన్, ఒక మిషన్, అందరికి కూడా ఒక గోల్ ఏంటంటే యేసయ్యను వెతకాలి. అంతే. ఇంకా కనుగొనాలి. పర్లేదు, ఇఫ్ యు ఆర్ సీకింగ్ గాడ్ సిన్స్ 40 years 50 years, నువ్వు 40-50 సంవత్సరాలు అయినా మంచిదే. దేవుణ్ణి ఇంకా వెతుకు, ఇంకా వెతుకు, ఇంకా బైబిల్ చదువుకో, ఇంకా ప్రార్థించుకో, ఇంకా దేవుణ్ణి వెతుకో పూర్ణ మనసుతో. నువ్వు పూర్ణ మనసుతో నన్ను విచారించు. సో నీ మనసులో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఆ కోపం ఉండద్దు, ఆ ద్వేషం ఉండద్దు, ఆ అన్యాయం ఉండద్దు, ఆ అక్రమం ఉండద్దు. సో నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించేదను. చూసారా? నాకు తెలుసు, నీ బాధలు తెలుసు, నీ బంధకాలన్నీ తెలుసు. నువ్వు నన్ను వెతుకు, మిమ్మల్ని చెరలో నుంచి రప్పిస్తాను. నేను నన్ను మీ ముందు కనపరుచుకుంటాను. నా క్రియలు మీ జీవితంలో చేస్తాను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలో, ఏ స్థలంలోనికి మిమ్మల్ని తొలివేస్తాను, ఆ జనులందరిలో నుండి, ఆ స్థలంలన్నింటిలో నుండి. చూసారా? నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ బాధ గుండా వెళ్తున్నావో, ఏ ఇరుకు గుండా వెళ్తున్నావో, ఏ శ్రమ గుండా వెళ్తున్నావో, ఏ పోరాటం గుండా వెళ్తున్నావో, ఏ బలహీనతల గుండా వెళ్తున్నావో, ఏ అనారోగ్య సమస్యల గుండా వెళ్తున్నావో నాకు అన్ని తెలుసు. వాటన్నిటిలో నుంచి నేను విడిపిస్తున్నాను అంటున్నాడు. మిమ్మల్ని సమకూర్చి రప్పించదను, ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మల్ని చెరపకుంటేనో అచ్చటకే మిమ్మల్ని మరల రప్పింతును. చూసారా అండి ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా. ఎక్కడెక్కడైతే మనం పడిపోయామో దేవుడు మళ్ళీ లేపుతాడు. ఎక్కడెక్కడ కోల్పోయామో దేవుడు మళ్ళీ మనల్ని రీస్టోర్ చేస్తాడు. మనం కోల్పోయిన వాటిని రీస్టోర్ చేస్తాడు. మనం పోగొట్టుకున్న వాటిని మళ్ళీ తిరిగి ఇస్తాడు. సో అన్ని తెలుసు. నువ్వు పోగొట్టుకున్న ధనము కూడా తెలుసు ఆయనకు, నువ్వు పోగొట్టుకున్న కాలము తెలుసు, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యము తెలుసు, నువ్వు పోగొట్టుకునే అన్ని కూడా దేవుడికి తెలుసు. సో కొంతకాలం ప్రార్థించి వెయిట్ చేయి, దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. అంతే. నీ కష్టాలు తెలుసు, ఆ కష్టాల నుంచి నేను విడిపిస్తా అంటున్నాడు. నీ బాధలు తెలుసు, నీ బంధకాలు తెలుసు, వాటి నుంచి నేను విడిపిస్తా అంటున్నాడు. నీ చర్యలు తెలుసు, నువ్వు ఏ చెరలో ఉన్నావో తెలుసు, వాటన్నిటి నుంచి విడిపిస్తాను అంటున్నాడు. మరల రప్పిస్తాను. ఏలనగా వారు పోయిన త్రోవలన్నింటి మీద దృష్టి ఉంచి తిని. చూసారా అండి? మనము పోయే త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుతున్నాయి. యిర్మీయా 16:17. కొంతమంది రహస్యంగా పాపాలు చేస్తారు, దాని మీద కూడా దేవుడు దృష్టి ఉంచున్నాడు. ఏది నా కన్నులకు మరుగు కాలేదు.
వారు దోషము నాకు మరుగై ఉండదు. చూసారా అండి? ఏలైనగా వారు పోయిన త్రోవలన్నింటి మీద నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో తెలుసు, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావో తెలుసు, నువ్వు ఏ త్రోవలో వెళ్తున్నావో తెలుసు, మంచి మార్గంలో వెళ్తున్నావా, చెడు మార్గంలో వెళ్తున్నావా, మీ మీద దృష్టి ఉంచి ఉన్నాను. చూసారా, మన అందరి మీద దేవుడు ఏం చేస్తాడట? దృష్టి పెట్టాడట. సో ఈజ్ ఐస్ ఆన్ అస్. గుర్తు పెట్టుకోండి, ఆయన ఐస్ మన మీద ఉన్నాయి. ఇప్పుడు మన చిన్న పాప ఉన్నది మన ఇంట్లో, 1 year పాప, 2 years పాప, లేకపోతే మిల్క్ తాగే బేబీ ఉంటారు. మనం ఎలా ఉంటామని దృష్టి పెట్టుకొని ఉంటాం. వాళ్ళు పడుకున్నా కూడా మనం ఏం చేస్తాము? వాళ్ళు అటు ఇటు మెసులుతున్నారా లేదా, బెడ్ నుంచి కింద పడుతున్నారా లేదా, సరిగా ఆహారం తీసుకున్నారా లేదా, సో అలాగే పక్కనే ఉండి మనం మానిటర్ చేస్తామా చేయమా? బేబీ, న్యూ బార్న్ బేబీకి, మిల్క్ ఫీడింగ్ బేబీకి ఎలా మానిటర్ చేస్తాం? మన అందరం కూడా ఎవ్రీ సెకండ్ వాళ్ళని మానిటర్ చేస్తాము. వాళ్ళకు అన్ని రకాలుగా చూస్తాం. పడుకున్నా కూడా మనం మానిటర్ చేస్తాము. పడుకున్నాక కూడా ఏమైనా మస్కిటో కుట్టకుండా, లేకపోతే కింద పడకుండా మనం కంప్లీట్ గా మానిటర్ చేస్తాము. అలాగే దేవుడు కూడా మనల్ని, ఆ న్యూ బార్న్ బేబీని మానిటర్ మనం ఎలాగైతే చేస్తామో, దేవుడు కూడా మనల్ని అలాగా మానిటర్ చేస్తాడు. సో మన ఆ న్యూ బార్న్ బేబీ లేచి నడిచేటప్పుడు మనం వదిలేస్తామండి? వాళ్ళు ఎలా నడుస్తున్నారో మనం పక్కనే ఉండి మనం పక్కనే ఉండి వాళ్ళకు చూస్తాము. సో ఎలా నడుస్తున్నారని. ఒకవేళ కింద పడిపోతే మళ్ళీ పైకి లేపుతాము. సో ఒకవేళ వాళ్ళు అంబాడేటప్పుడు, లేకపోతే వాళ్ళు పాకేటప్పుడు మనం ఎలాగైతే మానిటర్ చేస్తామో, సో అలాగే దేవుడు మనందరినీ కూడా అలాగే క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాడట. మన నడక, మన నడవడిక, మన త్రోవలు, మన మార్గాలు అన్ని కూడా ఆయనకు తెలుసట. ఏది నా కన్నులకు మరుగు కాలేదు. చూసారా, నథింగ్ హిడెన్ ఫ్రమ్ మై ఐస్. నా కండ్ల నుంచి నాకు మరుగు కాలేదు. కొంతమంది వాళ్ళ మీద సానుభూతి కలగాలని ఇతరుల మీద చెడుగా చెప్తారు. చాలా మంది కూడా వాళ్ళ మీద సానుభూతి కలగాలని, దేవుడికి తెలుసు నువ్వు సానుభూతి కోసం కూడా చేస్తున్నావని, ఇతరుల మీద చెడు చెప్తున్నావని. సో నా కన్నులకు మరుగు లేదు. సో నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నువ్వేం చూస్తున్నావో నాకు తెలుసు, నువ్వేం ఉద్దేశాలు కలిగి ఉన్నావో నాకు తెలుసు, నువ్వు ఎంతమందితో గొడవలు పడుతున్నావో తెలుసు. నీకు నువ్వే ఊహించుకొని, నీకు నువ్వే ఆలోచించుకొని ఎంతమందిని నువ్వు హింసిస్తున్నావో అన్ని తెలుసు. వారి దోషమునకు నాకు మరుగై ఉండదు. చూసారండి, నీ దోషాలు నీ లోపలనే ఉండొచ్చు, కానీ దేవుడికి ఆ లోపల ఉన్న దోషాలు కూడా కనపడుతున్నాయి. చూసారా, మన పాపాలు తెలుస్తున్నాయి దేవుడికి, మన దోషాలు తెలుస్తున్నాయి, మన త్రోవలు తెలుస్తున్నాయి, మన మార్గాలు తెలుస్తున్నాయి, మన ఉద్దేశాలు తెలుస్తున్నాయి. అందుకే చెప్తున్నాను, గాడ్ నోస్ 100% అబౌట్ యూ. సో 100/100% he knows about you. Nobody knows. మనం అంటే ఏంటిదో ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. మన లోపల, మనకు తెలియకుండానే మన లోపల ఇంకొక మనిషి ఉంటాడు. ప్రతి ఒక్క మనిషి లోపల మనకు తెలియకుండానే ఇంకొక మనిషి ఉంటాడు. ఆ మనిషి కూడా దేవుడికి తెలుసు. కొంతమంది బయటికి కఠినంగా మాట్లాడతారు, కానీ లోపల చాలా మంచి మృదు స్వభావం ఉంటది. కొంతమంది బయటికి మృదుగా మాట్లాడతారు, కానీ లోపల కఠినంగా ఉంటారు. సో అలాంటి కూడా దేవుడికి తెలుసు, అలాంటి మనుషులు కూడా దేవుడికి తెలుసు. అందుకే ఆయన కన్నులకు మరుగు లేదిగా. ఇక నథింగ్ హిడెన్, నథింగ్ సీక్రెట్, నో సీక్రెట్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, నో సీక్రెట్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫాదర్. గుర్తు పెట్టుకోండి, నథింగ్ సీక్రెట్. నువ్వు ఈరోజు మీ భర్తతో గొడవ పడ్డావా, అది కూడా తెలుసు దేవుడికి. మీ భార్యతో గొడవ పడ్డావా, అది కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఎవరన్నా విమర్శించావా, దూషించావా, అది కూడా ఆయనకు తెలుసు. నువ్వు అందరితో సమాధానం ఉన్నావా, అది కూడా ఆయన తెలుసు. ఒక బెగ్గర్కి 1 రూపాయి ఇచ్చావా, అది కూడా తెలుసు దేవుడికి. సో ఇప్పుడు అర్థమవుతుందా? వారి దోషము నాకు మరుగై ఉండదు. ఇక నో సీక్రెట్. అందుకే ఎప్పుడైనా ఈ ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ చాలా ప్యూరిఫికేషన్ లో ఉండాలండి, చాలా ప్యూరిఫికేషన్ లో ఉండాలి. నేను ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినా కూడా ఏదో నాకు ఆశీర్వాదం కోసం కాదు, ఈ ప్యూరిఫికేషన్ కోసమే ఫాస్టింగ్ ప్రేయర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లోపలంతా మాలిన్యము, మన లోపలంతా మట్టి, మురికి, ఎన్నో సంవత్సరాలుగా అది చెత్తలాగా నిండుకపోయింది, మురికి లాగా. అది మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు క్యూర్ అయిపోతుంటది. లోపల ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ మొత్తం ప్యూరిఫికేషన్ అవుతుంది. అది ప్యూరిఫై కావాలండి. మన హృదయం స్వస్థత పడాలి, మన మనస్సు స్వస్థత పడాలి, మన ఆలోచనలు స్వస్థత పడాలి, మన తలంపులు, మన ఉద్దేశాలు స్వస్థత పడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడి ముందు తేటగా కనపడుతున్నాయి. ఆయన ముందు తేటగా కనపడాలంటే ఆయన ముందు మంచి కనపడాలా, చెడు కనపడాలా? మంచి కనపడాలి. ఆయన ముందు నీతి కనపడాలా, అవినీతి కనపడాలా? నీతి కనపడాలి. ఆయన ముందు పరిశుద్ధత కనపడాలా, అపరిశుద్ధత కనపడాలా? పరిశుద్ధత కనపడాలి. సో ఆయన ముందు ఇవి కనపడాలి, పరిశుద్ధత కనపడాలి, నీతి కనపడాలి, పాజిటివ్ కనపడాలి. సో నో నెగిటివ్. సో అన్ని, ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కాబట్టి. నీ భర్తకు తెలియదు కావచ్చు నీ ఆలోచనలు, కానీ దేవుడికి తెలుసు నీ ఆలోచన.
ఆలోచనలు. నీ భర్తకు, నీ భార్యకు నీ తలంపులు, నీ ఉద్దేశాలు తెలియదు కావచ్చు. నీ మనసులో ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో, ఎంత రోదన ఉందో, ఎంత శోధన ఉందో నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు తెలియకపోవచ్చు. కానీ ఆ దేవుడికి నీ లోపల శోధన, వేదన, రోదన అన్ని కూడా ఆయనకు తెలుసు. మరుగైనది ఏది లేదు. దోషాలు తెలుసు, తప్పులు తెలుసు, పొరపాట్లు తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు, కష్టము తెలుసు, సుఖము తెలుసు, బాధ తెలుసు, అవమానం తెలుసు, నిందలు తెలుసు, పొగడ్తలు తెలుసు, నీ శత్రువులు తెలుసు, నీ మిత్రులు తెలుసు, అన్ని తెలుసు. అంతగా నీ మీద ఏం చేస్తున్నాడు దేవుడు? దృష్టి ఉంచున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నేను ఎందుకు ఇవన్నీ వర్సులు తీసానంటే, దేవుడికి మన గురించి ఎంతగా తెలుసో మనం జాగ్రత్త పడాలనే ఇన్ని వర్సులు చెప్తున్నాను. నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను, నా గొంతుకు ఎండిపోయినను, నా దేవుని కొరకు కనిపెట్టు చేత నా కన్నులు క్షీణించిపోయాను. సో మొరపెట్టుకో, ప్రార్థించుకో, ప్రేయర్ చేసుకో. సో నిర్మితంగా నా మీద పగబట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 4వ వచనం. చూసారా, మన మీద పగబట్టు వారు తల వెంట్రుకల విస్తారంగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనున్న దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. సో ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు? 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా? అది దేవుడే చూసుకుంటాడు. మీకు ఒకటి తెలుసా అండి, మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే మనకు వినపడకపోవచ్చు, దేవుడికి వినపడుతుంది. అలాగే మనం కూడా ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడితే మనకు వినపడకపోవచ్చు, వాళ్ళకు వినపడకపోవచ్చు, దేవుడికి వినపడుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడకండి. ఎప్పుడు కూడా ఒకరి గురించి నెగిటివ్ గా ఆలోచించకండి. నీ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే వాళ్ళను దేవుడు ట్రీట్ చేసుకుంటాడు. నీ శత్రువులను కూడా దేవుడు హ్యాండిల్ చేసుకుంటాడు. నీకు తెలియదు నీ వెనకాల ఎన్ని అపవాది శక్తులు ఉన్నాయో నీకు తెలియదు. నీ తల వెంట్రుకల కంటే అపవాది శక్తులు అన్నిగా తిరుగుతుంటా ఉంటాయి మన చుట్టూ మనల్ని ఆర్థికంగా పడేయాలని, మనం ఫైనాన్సెస్ లో పడేయాలని, మనం ఉద్యోగంలో ఓడిపోవాలని, మన ఆరోగ్యంలో ఓడిపోవాలని, కుటుంబంలో ఓడిపోవాలని, అన్ని విషయాలలో మనం మెంటల్ ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రెషర్, హెల్త్ ప్రెషర్ రావాలని ఎన్నో అపవాది శక్తులు చుట్టుముట్టుకుంటా ఉంటాయి మనకు. అవన్నిటి నుంచి కూడా దేవుడే కాపాడుకుంటున్నాడు. సో ఇప్పటి వరకు కూడా మనము ఇన్ని అపవాది శక్తుల నుంచి కూడా మనం రక్షించబడ్డామంటే అది దేవుడి యొక్క కృపనే. అర్థమవుతుందా అండి? ఎన్ని ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమ నుంచి దేవుడు మనందరినీ కూడా దాటుకుంటూ తీసుకొచ్చాడు. నా బుద్ధిహీనతను నీకు తెలిసి ఉన్నది. చూసారా, మన లోపల బుద్ధి ఎంతుంది, బుద్ధిహీనత ఎంతుంది, వివేకం ఎంతుంది, అవివేకం ఎంతుంది, పరిశుద్ధత ఎంతుంది, అపరిశుద్ధత ఎంతుంది, నీతి ఎంతుంది, అవినీతి ఎంతుంది, అన్ని కూడా దేవుడికి తెలిసి ఉన్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. చూసారా, మన అపరాధములు ఆయనకు కనపడనిది కాదు, మన దోషాలు ఆయనకు కనపడనిది కాదు, మన పాపాలు ఆయనకు కనపడనిది కాదు, మన మంచి మానవత్వము అన్ని కనపడనిది కాదు. అందుకే చెప్తున్నాను కదా, అందుకే ఇప్పటి నుంచి మనం మారిపోవాలి, కంప్లీట్ గా మారిపోవాలండి. ఈ అపరాధాలు లేకుండా, ఈ దోషాలు లేకుండా ఇంకా మనం మాడిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కర్రీ చేస్తారు కొంతమంది, సో కొంత టేస్ట్ చూస్తారు, మళ్ళీ అందులో ఉప్పు తక్కువైతే ఉప్పు, కారం తక్కువైతే కారం, మసాలా తక్కువైతే మసాలా వేసి దాన్ని మంచిగా ప్రిపేర్ చేస్తారు. అలాగే మనల్ని మనం కూడా టెస్ట్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా మానవత్వం తక్కువగా ఉందా, ఇంకెక్కడైనా పరిశుద్ధత ఉందా, ఇంకెక్కడైనా అపవిత్రత ఉందా, మనల్ని మనము పరీక్షించుకొని మన అపరాధములన్నిటిని కూడా మెల్లిగా తీసేసుకోవాలి. ఎందుకంటే ఒకడు చూస్తున్నాడు, మనందరి మీద ఒక అధిపతి ఉన్నాడు, మనందరి మీద ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతను అన్ని చూస్తున్నాడు, అన్ని మాట్లాడుతున్నాడు, అన్ని లెక్కలు రాస్తున్నాడు మన గురించి. సో నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 13వ వచనం. చూసారా అండి, ఆయన పరలోకంలో కూర్చొని కనిపెడుతున్నాడట. సో ఎవరెవరు ఎటు వెళ్తున్నారు, ఏ మార్గంలో వెళ్తున్నారు, ఏ దోషాలు కలిగి ఉన్నాయి, ఏ లోపాలు కలిగి ఉన్నాయి, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాయి. సో నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన అన్యుడైనా ఈయనే దేవుడు, క్రైస్తవులకైనా ఈయనే దేవుడు. నరులందరుగా, ఏ దేశం వారైనా, ఏ భాష వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంతీయ వాళ్ళైనా అందరి మీద ఏమున్నాడట? దేవుడి యొక్క దృష్టి ఉందట. చూసారా అండి, తానున్న నివాస స్థలంలో నుండి ఎక్కడున్నాడు మన దేవుడు? పరలోకంలో ఉన్నాడు. అక్కడి నుండి భూలోకాస్ నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. చూసారా అండి, అందరి వైపు చూస్తున్నాడట, నరులందరి మీద దృష్టి ఉంచున్నాడట. ఇప్పుడు అర్థమైందా? సీసీ కెమెరాస్, ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇట్లా సీసీ కెమెరాల్లో చూస్తారు ఎవరెవరు హెల్మెట్ పెట్టుకున్నారు, వాళ్ళ బండి నెంబర్ ఎంత, వాళ్ళు ఎవరెవరు ఏంటిది సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, వాళ్ళ నెంబర్ ఎంత, ఇట్లా సీసీ కెమెరాలో పెట్టి చూస్తుంటా అంటారు. సో మన దేవుడు మోర్ దెన్ దట్ అన్ని కూడా కనపడుతున్నాయట. నరులందరి మీద
ఉన్నాడట. సో అందుకే నీ క్రియలు నీ చర్యలను బట్టే నీకు పనిష్మెంట్స్ ఉంటాయి. నీ క్రియలు నీ చర్యలను బట్టే నీ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. కాబట్టి ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. అందుకే ఈ రోజు నుంచి ఒకటే అనుకోండి, నన్ను ఒకడు కనిపెడుతున్నాడు, నా మీద ఒకరు దృష్టించుచున్నాడు అని పెట్టుకోండి. సో నా మీద ఒకరికి ఒకరికి పట్టింపు ఉంది, నా మీద ఒకరికి మానిటర్ ఉంది. అమ్మో, ఈ మాట మాట్లాడితే దేవుడికి తెలిసిపోతుంది, అమ్మో ఈ ఆలోచన ఆలోచిస్తే దేవుడికి తెలిసిపోతుంది, అమ్మో వాళ్ళను మనసులో శపించుకున్న నా దేవుడికి అర్థమైపోతుంది. సో అర్థమవుతుందా? సో ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు మన దేవుడు. చూసారా, ఆయన వదిలేయడండి, ఎవరిని వదిలేయడు. తెలుసు నీ వెనకాల నీకు ఎంతమంది శత్రులు ఉన్నారో, నీ వెనకాల నువ్వు ఎంతమంది గోతులు తీస్తున్నావో తెలుసు, నీ వెనకాల ఎంతమంది గోతులు తీస్తున్నారో తెలుసు. అందుకే ఫియర్ ఆఫ్ గాడ్, నేను చెప్తున్నా కదా, ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కూడా బైక్ మీద పోతాం హెల్మెట్ లేకుండా, అమ్మో పోలీసు వాళ్ళు ఏమన్నా పడతారేమో, లేకపోతే వాళ్ళు క్యాప్చర్ చేస్తారేమో, కెమెరాలో క్యాప్చర్ చేస్తారేమో అని భయపడతాము. సో అలాగే దేవుడు కూడా ప్రతిదీ క్యాప్చర్ చేస్తాడు. సో దేవుడు ప్రతిదీ క్యాప్చర్ చేస్తాడు. ఇప్పుడు ఎక్కడైనా క్రిమినల్స్ మర్డర్ జరిగింది అనుకోండి, వాళ్ళు ప్రతి సీన్ బై సీన్ చూసుకుంటూ క్యాప్చర్ చేస్తారు. అన్ని కూడా మానిటర్ చేస్తుంటా అంటారు, ఎక్కడికి పోయాడు, ఏ టైంకి వచ్చాడు, ఎక్కడ ఉన్నాడు. అలాగే దేవుడు కూడా ప్రతిదీ కూడా నీ హృదయాలను కూడా క్యాప్చర్ చేస్తున్నాడు, నీ ఆలోచనలను కూడా క్యాప్చర్ చేస్తున్నాడు, నీ ఉద్దేశాలను కూడా దేవుడు క్యాప్చర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆకాశంలో నుండి, ఆయన పనే ఇది. చెప్తున్నా కదా, ఆయన మనలాగా సాఫ్ట్వేర్ జాబ్ చేయడు, మనలాగా ఆయనకు ఇంటి పని వంట పని ఇలాంటివి ఏముండదు దేవుడికి. నిన్ను పట్టించుకోవడమే ఆయన పని, నీ మీద దృష్టించుకోవడం ఆయన పని. ఇప్పుడు న్యూ బార్న్ బేబీకి పని ఏముంటుందండి? ఆ తల్లికి పని ఏముంటది? ఏ పని చేయదు. ఆ బేబీని చూసుకోవడం, పాలివ్వడం, లేకపోతే స్నానం చేపియడం, తినిపియడం, లేకపోతే ఆమెకు ఫీడింగ్ ఇవ్వడం, లేకపోతే క్లీనింగ్ చేయడం, ఇవే పని ఉంటది న్యూ బార్న్ బేబీకి. ఆ మదర్ కి ఇంక ఏ పనిలో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ కాదు. పడుకున్నాక ఇంకా వేరే ఏదో పని చేసుకుంటారు. కానీ మన దేవుడు నిద్రపోడు, కునుకడు, నిద్రపోడు. నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు నేను నైట్ పడుకున్నాను, నా దేవుడు కూడా పడుకున్నాడేమో, ఈ నైట్ ఒక 2 తప్పులు చేద్దాము, దేవుడికి వినపడదేమో. ఆయన కునుకడు, నిద్రపోడు. 24/7 365 డేస్ ఆన్ డ్యూటీ, ఆనర్స్ మన కోసము. మనల్ని ఆయన పట్టించుకుంటున్నాడు, ఆయన కనిపెడుతున్నాడు, మనందరి మీద ఆయన దృష్టి పెడుతున్నాడు, ఆయన మనందరినీ కూడా చూచుచున్నాడు. చాలా మంచి వాక్యం అండి. ఈ వాక్యాన్ని లైఫ్ లో మర్చిపోవద్దు. కీర్తన గ్రంథం 33:13. నువ్వు మాట్లాడే మాట ముందు జాగ్రత్తగా మాట్లాడు, ఆయన కనిపెడుతున్నాడు. నువ్వు ఆలోచన కలిగే ముందు జాగ్రత్తగా ఆలోచన కలిగి ఉండు, ఆయన కనిపెడుతున్నాడు. చాలా మంది లేనిపోని అన్ని వెనకాల చెప్తుంటా అంటారండి, దేవుడికి తెలుసు అవన్నీ. చాలా మంది లేనిపోని మాటలన్నీ కూడా చెప్తుంటా అంటారు, ఉన్నాయి లేనట్టుగా, లేనవి ఉన్నట్టుగా, ఎన్నో పుట్టించి చెప్తుంటారు. అన్ని తెలుసు దేవుడికి. అందుకే యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఆయనకు అన్ని తెలుసు అనడానికి ఇవో సాదృశ్యము. ఇన్ని వాక్యాలు ఉన్నాయి. ఆయన వారందరి హృదయంలో ఏకరీతిగా నిర్మించిన వాడు. చూసారా, మన హృదయాలన్నీ కూడా ఆయనే నిర్మించాడు. మన హృదయంలో ఎంత చెడు ఉంది, ఎంత మంచి ఉంది, ఎంత మానవత్వం ఉంది, ఎంత దయాగులం ఉంది, ఎంత కఠిన హృదయం ఉంది, అన్ని ఆయనకు తెలుసు. ఎంత పాపం ఉంది, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. చూసారా, మన క్రియలన్నిటిని కూడా విచారిస్తున్నాడట. సో నీ క్రియలు తెలుసు, నువ్వు ఎంత మంచి చేస్తున్నావు, ఎంత చెడు చేస్తున్నావు, ఎంత న్యాయంగా ఉంటున్నావు, ఎంత అన్యాయంగా ఉంటున్నావు, ఎంత కరెక్ట్ గా ఉంటున్నావు, ఎంత ఇన్కరెక్ట్ గా ఉంటున్నావు, అన్ని కూడా ఆయనకు తెలుసు. కొంతమంది పాలిటిక్స్ ఆడుతూ అంటారు వెనకాల, అది కూడా దేవుడు తెలుసు. అందుకే డోంట్ బి లైక్ ఏ పొలిటికల్ మ్యాన్. నువ్వు ఎప్పుడు కూడా పొలిటికల్ లాగా ఉండద్దు, పాలిటిక్స్ చేయొద్దు ఎప్పుడైనా. ఫ్యామిలీస్ లో కానీ, ఆఫీస్ లో కానీ, లేకపోతే సొసైటీలో కానీ పొలిటికల్ గా ఎప్పుడు ఉండద్దు. గాడ్ డజంట్ లైక్ పొలిటికల్ పీపుల్. అంటే అట్లా పాలిటిక్స్ ప్లే చేసే వాళ్ళు, లేనట్టుగా ఉన్నట్టుగా, వీళ్ళు ఉన్నాయి లేనట్టుగా పుట్టించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి రాజకీయాలు ఆడతారు. చూసారా, గాడ్ డజంట్ లైక్ ఇట్. యాక్చువల్లీ అతని దేవుడికి ఇవన్నీ కూడా నచ్చవు. పొలిటికల్ గేమ్ ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ మైండ్ అంటే దేవుడికి ఇష్టం. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాను అన్నట్టుగా ఉండాలి. నువ్వు ఎస్ అంటే ఎస్, నో అంటే నో ఉండాలి. ముందు ఎస్ అని వెనకాల నో అని, వెనకాల నో అని ముందట ఎస్ అని. ఇట్లా డ్యూయల్ మైండ్ సెట్ ఉండకూడదు. స్ట్రైట్ ఫార్వర్డ్ మైండ్ సెట్ ఉండాలి. అది దేవుడికి ఇష్టము. కొంతమంది పాలిటిక్స్ ఆడుతూ అంటారు. కుటుంబంలో భార్య లేనప్పుడు భర్త మీద చెప్తారు, భర్త లేనప్పుడు భార్య మీద చెప్తారు. సో ఇలాంటి పాలిటిక్స్ కూడా దేవుడికి తెలిసిపోతాయి. సో ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుడికి తెలుసు. అందుకే నీ క్రియలను విచారించబాడు. నువ్వే క్రియలు చేస్తున్నావో జాగ్రత్తగా చేయి, నువ్వే పనులు చేస్తున్నావో జాగ్రత్తగా చేయి. అన్ని తెలుస్తున్నాయి అక్కడ ఆయనకు. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఆయనకు అన్ని తెలుస్తున్నాయి. ఈజ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్.
ఈజ్ నోటింగ్ ఎవ్రీథింగ్, ఈజ్ ఈజ్ కన్సర్న్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అంటే ఇక మీరే అనుకోండి, ఇక ప్రతిది కూడా ఎవ్రీథింగ్ అంటే ఇక ఎవ్రీథింగ్. సో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము, ఎన్ని నోటి మాటలు ఎలా ఉన్నాయో అన్ని కూడా ఆయనకు తెలుస్తాయండి. విచారించి వారిని దర్శించువాడు. వాళ్ళకు తగ్గట్టుగా విచారించి వాళ్ళకు తగ్గట్టుగా సరిచేస్తాడు. వదిలేస్తాడా మనల్ని ఎప్పుడైనా దేవుడు? దేవుడు అస్సలు వదిలేడు. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తే నిన్ను ఏదో ఒక పనిష్మెంట్ చేసేనే నిన్ను ఆయన మార్గంలోకి నడిపిస్తాడు. నువ్వు తప్పుగా ఆలోచించినా, తప్పుగా మాట్లాడినా, నువ్వు తప్పుగా ఏమైనా ఉద్దేశాలు కలిగి ఉన్నా, గాడ్ నోస్, ఆయనకు తెలిసి మనల్ని వదిలేయడు. మనల్ని సరిచేస్తాడు, మనల్ని ఖండిస్తాడు. ఆ పనిష్మెంట్ ఈ పనిష్మెంట్ పెట్టి మనల్ని ఆయన మార్గంలోకి తీసుకొస్తాడు, కానీ మనల్ని వదిలేయడు. సో 2 కొరింథీయులకు రాసిన 16వ అధ్యాయం 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయం గల వారిని, చూసారా, యథార్థ హృదయం కావాలండి ఆయనకు. నీ కష్టము, నీ సుఖము, నీ అవమానము, నీ నిందలు అన్ని తెలుసు. ఆయనకు ఏం కావాలి? యథార్థ హృదయం కావాలి. ఆ హృదయం ఎలాగుందో దేవుడు చూస్తాడండి. దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు ఫస్ట్ ఈ విల్ సీ యువర్ హార్ట్, దట్స్ ఇట్. నిన్ను ఆశీర్వదించే ముందు నీ హృదయాన్ని చూస్తాడు. నీ ముఖాన్ని, నీ ఫెయిర్ అండ్ లవ్లీని, లేకపోతే నీ హెయిర్ స్టైల్ ని, నీ వాచ్ ని, నీ బ్రాండెడ్ బట్టల్ని చూసి ఆయన ఆశీర్వదించాడు. నీ హృదయాన్ని, ఆ హృదయంలో ఎంత యథార్థత ఉంది. అందుకే ఎవరైనా తిట్టిన మౌనంగా ఉండు, ఎవరైనా అవమానించిన మౌనంగా ఉండు, ఎవరైనా దూషించిన మౌనంగా ఉండు, ఎవరన్నా ఏమన్నా అన్నా మౌనంగా ఉండు. మౌనమే అన్నిటికీ సమాధానము. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు పట్టించుకుంటాడు. యథార్థ హృదయం గల వారిని, అంతే నీ హృదయంలో కూడా యథార్థంగా ఉండాలి. బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. చూసారండి, ఎవరెవరు ఏ హృదయం ఎలా ఉందో దేవుడు లోకమంతటా సంచారం చేస్తున్నాడు. లోకంలో 800 కోట్ల జనాభా ఉంది తెలుసు దేవుడికి. ఆ 800 కోట్ల జనాభా యొక్క మనసు ఏంటిదో తెలుసు, మనస్తత్వం ఏంటిదో తెలుసు, యథార్థ హృదయం ఎంత ఉందో తెలుసు, కఠిన హృదయం ఎంతో ఉందో తెలుసు, బయటికి ఎలా ఉంటున్నారో తెలుసు, లోపల ఎంత పాపాన్ని పెట్టుకున్నారో దేవుడు తెలుసు. లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చూసారా అండి, మనకు ఎందుకు ఈ యుద్ధాలు, ఈ శ్రమలు, ఈ పోరాటాలు అంటే మనం ఎన్నో విషయాల్లో తప్పిపోయాము. ఎన్నో విషయాల్లో కీడుకి ప్రతి కీడు చేశాము, మోసానికి ప్రతి మోసం చేశాము, విమర్శకు ప్రతి విమర్శన చేశాము, మన ఇష్టారాజ్యంగా బ్రతికాము. ఇన్ని రోజులు దేవుడు అంటే భయభక్తు లేదు ఎవరికి కూడా. లోకంలో ఎవరికి కూడా దేవుడు అంటే భయభక్తు లేదు. నా ఇష్టం, నేను డ్రగ్స్ తీసుకుంటా, నా ఇష్టం, నాకు పెళ్ళైతే ఏంటి, నేను పరాయి స్త్రీతో, పరాయి పురుషుతో తిరుగుతా, నా ఇష్టరాజ్యంగా తిరుగుతా, నా ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తా. అందుకే నీకు ఇవన్నీ యుద్ధాలు, అందుకే లోకానికి ఇన్ని యుద్ధాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని పోరాటాలు వస్తున్నాయి. సో ఇప్పుడు చూసారా, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఆయన దొంగను దొరకబట్టిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనమేమైనా తప్పు చేస్తే ఫస్ట్ మనల్ని దొరకబట్టించేదే దొంగ, మన దేవుడే అండి. సో దేవుడు కప్పి పెట్టాడు మనల్ని కూడా. ఇప్పుడు దావీదు మంచి, దేవుడు అంటే భయభక్తులు, ఒక విషయంలో పాపం చేసి తప్పిపోతాడు, పరాయి స్త్రీతో పాపం చేస్తాడు దావీదు. దేవుడు దొరకబట్టిస్తాడు దావీదుని రహస్యంగా పాపం చేస్తాడు. దావీదు కూడా అనుకుంటాడు, నేను రహస్యంగా పాపం చేస్తున్నాను, ఎవరికి తెలియదు అనుకుంటాడు. దేవుడికి తెలిసిపోయింది, దావీదా నువ్వు రహస్యంగా పాపం చేశావు, నిన్ను 4 గోడల మధ్య చేసిన నీ పాపాన్ని 4 వీధులలో పెడతానంటాడు. మనమైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, పాపం చేస్తే, దోషం చేస్తే ఫస్ట్ ఆ పోలీసులకు దొరకపట్టించేదే మన దేవుడు అండి. గుర్తుపెట్టుకోండి, ఆయన లంచం పుచ్చుకునే దేవుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మోసగాడు కాదు, ఆయన కప్పి పెట్టేవాడు కాదు. తప్పు అంటే తప్పే, ఒప్పు అంటే ఒప్పే. అది అన్యుడు చేసినా కూడా, ఇప్పుడు మనం తప్పు చేశాము, అన్యుడు కరెక్ట్ చేశాడు అనుకో, దేవుడు అన్యుడి పక్షాన్నే నిలబడతాడు. అంత న్యాయనిర్ణేత, అంత క్రిస్టల్ క్లియర్ గా ఉంటాడు. లంచం పుచ్చుకోడు మన దేవుడు. అర్థమవుతుందా? సో అంతగా 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 నిజాయితీ పరుడు మన దేవుడు, అంతగా 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 న్యాయపరుడు మన దేవుడు. సో అందుకే మనమైనా తప్పు పొరపాటు చేస్తే ఫస్ట్ దొరకబట్టించేదే మన దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఆయన్నే నువ్వు ప్రేయర్ చేసుకో, అయ్యా నేను తప్పు చేశాను, నేను ఈరోజు బ్యాంకు దొంగతనానికి వెళ్తున్నాను ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, ఎవరు చూడకుండా కాపాడు ప్రభువా, సీసీ కెమెరాలో చూడకుండా ప్రభువా. నువ్వు వెళ్లే లోపే దేవుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి నిన్ను పట్టిస్తాడు, ఆ దొంగతనం చేయకుండా పట్టిస్తాడు. చూసారా, నువ్వు తప్పు చేసి కప్పు పెట్టుకున్నంత మాత్రం దేవుడు కప్పు పెట్టాడు, విప్పి పెడతాడు దేవుడు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే నీకోసం ఆయన అన్యాయస్తుడు కావద్దే, నీకోసం ఆయన మోసగాడు కావద్దే, నీకోసం ఆయన నిన్ను సపోర్ట్ చేసి, నువ్వు చేసిన తప్పుని సపోర్ట్ చేసి, ఆయనే నేరస్తుడు కావద్దే.
అంతే కదండి. ఒకడు తప్పు చేస్తే నువ్వు తప్పుని ఖండించకపోతే నువ్వు కూడా తప్పుకు ఆర్డర్ అవుతావు. ఒక తప్పుని సమర్థిస్తే నువ్వు కూడా అదే తప్పులో పాలు పంచుకున్నట్టు. సో ఆయన ఎప్పుడు కూడా తప్పులు చేసిన వాళ్ళను ఎప్పుడు కూడా సమర్థించడు. తప్పులు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా దోషాలు, పాపాలు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా వెనుకేసుకురాడు. ఆయన కరెక్ట్ కరెక్ట్ జడ్జిమెంట్ ఉంటది. లంచం ఆయనకు ఇష్టం ఉండదు. లంచం తీసుకొని ₹1,00,00,000 ఇస్తా ప్రభువా, నాకు ఈ తప్పుని మాఫీ చేయి. నో 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 నో. పశ్చాత్తాప పడాల్సిందే, మోకరించాల్సిందే, మనము ప్రార్థించాల్సిందే, కన్నీళ్లు కార్చాల్సిందే. అప్పుడే ఆయన కన్విన్స్ అవుతాడు. అర్థమవుతుందా? తన ఎడల, దేవుని ఎడల యథార్థ హృదయం గల వారిని, మంచి హృదయం గల వారిని బలపరచుటకై, బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నాడు. మంచి హృదయాలను ఆయన సెర్చ్ చేస్తున్నాడట. ప్రతిరోజు కూడా ఈ గాడ్ విల్ సెర్చ్. మనకు డే అండ్ నైట్ ఉంటది, దేవుడికి డే అండ్ నైట్ ఉంటది. అది 365 days 24/7 ఈజ్ ఆన్ డ్యూటీ ఆన్ అస్. మనం పడుకున్న తర్వాత కూడా ఎన్ని స్పిరిచువల్ అటాక్స్ అవుతున్నాయి. పడుకున్న తర్వాత మన కళలు కూడా తెలుసు ఆయనకు. మన కళలు తెలుసు, మన దర్శనాలు తెలుసు, మన కళలు, మన ప్రవచనాలు అన్ని కూడా ఆయనకు తెలుసు. సో నీడ్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్ మంచి వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని అందరినీ దర్శించావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. లార్డ్ జీసస్, ఈ వాక్యాలన్నీ చూస్తుంటే మాకు ఎన్ని ఎన్ని మా చిన్నప్పటి నుంచి ఇప్పటికి చూస్తే మేము చేసిన తప్పులు, దోషాలు మీ అన్ని రికార్డ్ చేయబడ్డాయి. అవన్నీ చూస్తే మా తల వెంట్రుకల కంటే మా దోషాలు ఇంకెక్కువగా ఉన్నాయి నాయన. బట్ ఈ రోజు నుంచి మమ్మల్ని అందరూ ఒకరు మానిటర్ చేస్తున్నారని గ్రహించి మేము జాగ్రత్తగా మమ్మల్ని మేము కాపాడుకునే శక్తిని దయచేయమని యేసు నామంలో ప్రార్థి